పోలీసులంటే చాలు ప్రజలకు ఒక రకమైన అభద్రతా భావం ఉంది. ఎందుకంటే రూల్స్ అంటూ ఎక్కడ పడితే అక్కడ పైసా వసూలు చేస్తారని. ఈ మాట వాస్తవమే అయినా పై అధికారులే అక్రమంగా డబ్బులు వసూలు చేయమని రైట్స్ ఇస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అవును, ఇది నిజమే. ప్రభుత్వ అధికారులను నిజాయితీగా పనిచేయనీయకుండా ఇలా ప్రజల్ని పీడిస్తూ సంపాదించమని టార్గెట్ పెట్టడం ఏంటి? ఆ టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,00,000. గూడూరు డివిజన్ లో పనిచేస్తున్న ఎస్ఐలకు ప్రతి నెల ₹1,00,00,000 వసూలు చేసేలా పై అధికారులు ఫోర్స్ చేస్తున్నారు. ఆ వసూలైన మొత్తం డబ్బుల్ని అధికార టీడీపీ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఇస్తుంటారు. కానీ ఈ టార్గెట్ ని సూలూరుపేట ఎస్ఐ రీచ్ అవ్వలేకపోవడంతో అధికారులు మందలించారు. మనస్తాపానికి గురైన ఎస్ఐ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కి లేఖ రాయడంతో టీడీపీ అధికార వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయ నాయకులు ఎస్ఐపై చాలా సీరియస్ అయ్యారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ జరపకుండా ఎస్పీతో చర్చలు జరిపి ఎస్ఐపై బదిలీ నిర్ణయం తీసుకొని ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ లో ఉంచారు. ఈ ఉదాంతాన్ని బయటికి రానివ్వకుండా అధికార పార్టీ నాయకులు, పోలీసులు రాజకీయం చేశారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ని మానసికంగా హింసించి అక్రమాలు చేయించడం ఎంతవరకు కరెక్ట్? జనం చూస్తూనే ఉన్నారు. జర జాగ్రత్త. Watch, share and subscribe to CBC9.News.